విద్యార్థులపై పెరుగుతున్న విద్యా ఒత్తిడిపై వినియోగదారుల హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని సిఆర్సి డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా వినియోగదారుల హక్కులు మరియు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ వినియోగదారుల హక్కుల మండలి విద్యార్థులు మరియు సమాజ సంక్షేమం కోసం విద్యా వ్యవస్థలో అత్యవసర సంస్కరణలు మరియు సానుకూల మార్పుల అవసరంపై సిఆర్సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ముజీర్ రోజ్దార్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. విద్యార్థుల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉందని, అన్ని విద్యా సంస్థల్లో బాలల రక్షణ మరియు విద్యా చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రెస్ మీట్ లో గీతాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు అష్ఫాక్ హసన్, కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ని. మా నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే గారు మరియు మా తెలంగాణ ప్రెసిడెంట్ ముజీర్ గారి సహకారంతో ఈరోజు మేము ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీన్ని విజయవంతం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ కార్యక్రమం ఏంటి అంటే, అయ్యా, ఒక స్కూల్ని ఏర్పాటు చేసే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. స్కూలు ఇంత ఆవరణంలో ఉండాలా, అలాగే దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలా, ప్రతి క్లాస్ రూమ్కి ఇన్ని గ్రిల్స్ అని ఉండాలా, మరియు ప్రతి బిడ్డకి కనీసం 6 నుంచి 8 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని ఆ రూమ్ లో చూపించాలా, ఒక క్లాస్ రూమ్కి ఇంతమంది స్ట్రెంత్ ఉండాలా అని చెప్పి రకరకాల నామ్స్ ఉంటాయి. కానీ వీటి అన్నిటినీ పట్టించుకోకపోగా ఇదంతా పక్కన పెడితే, కొత్తగా ఈ మధ్య కాలంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఐఐటి, జేఈఈ, నీట్ అని చెప్పి రకరకాల పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈ సౌకర్యాలన్నీ కల్పించకపోగా పిల్లల మీద మానసిక ఒత్తిడితో పాటు తమ ఆరోగ్యాన్ని సైతం కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. ఒకటి, తన భవిష్యత్తు కోల్పోతున్నారు. 2, తమ ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు. అయ్యా, నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా, మేము కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ అనే మేము ఈ మీడియా మాధ్యమం ద్వారా ఒక్కటే తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచించకుండా, బిజినెస్ లాగా ఆలోచించకుండా విద్యాలయంగా, ఆలయం అంటే ఒక దేవాలయం, విద్యాలయం, ఈ విద్యాలయం లాగా పిల్లలందరినీ వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పేసి అదే ధోరణిలో వాళ్ళు కూడా పని చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ విషయాలన్నిటినీ మేము ఇంతటితో ఆపబోము. సంతకాల సేకరణ చేసింది కాకుండా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వద్దకి కూడా మనం ఈ విషయాల్ని తీసుకొని పోతాము. అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నింటినీ తీసుకుపోతాము. ఈ ఉద్యమాన్ని ఇంతటితో స్టార్ట్ చేసి విజయం సాధించే వరకు మేమంతా పనిచేస్తామని ఈ మీడియా మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఈ మీడియా మిత్రులందరూ మాతో సహకరించారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ముజీర్ అనే వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఫస్ట్ కృతజ్ఞత తెలుపుకోవడంలో మా అల్లా అయితే, దాని తర్వాత నా తల్లిదండ్రులు నాకు ఏ రకంగా ఎక్కడ ఎలా నడుచుకోవాలి రాజకీయ పరంగా కానీ, అది జనాలకి పనికొచ్చే విధంగా సేవ చేయడంలో కానీ నేర్పించినట్టు నా గురువులైనటువంటి ఆనం వివేకానంద రెడ్డి గారు అయితే, తర్వాత ఈ రోజుకి కూడా ముజీర్ అనేవాడు విద్యార్థి సంఘం నుంచి కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, దాని తర్వాత తెలంగాణ స్టేట్ కే ప్రెసిడెంట్ గా అయ్యాను అంటే కారణం, నా మనస్ఫూర్తిగా చెప్తున్నానా, అది ఒక ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాకే మాత్రం దక్కుతుంది అని మాత్రం నేను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. పెద్దోళ్ళ సామెత లెక్కలో పాతోళ్ళు చెప్పేవాళ్ళు, తిరుమలలో 12:45 గడప లేసి స్వామి గారిని అడగద్దంట. స్వామి గారు ఇద్దరం ఒకే రాయిలో సంబంధించిన వాళ్ళం, కానీ నన్ను తొక్కుతున్నారు, మిమ్మల్ని మొక్కుతున్నారు అని. అప్పుడు వెంకటేశ్వర స్వామి నవ్వుతూ అన్నారంట స్వామివారు,
2-3 దెబ్బలు తగిలితే నువ్వు కింద పడిపోయావు కాబట్టి నేను గడపలా తొక్కుతున్నారు, కొన్ని వేల శిల్పాల దెబ్బలు తగిలాయి నాకు కాబట్టి దేవుళ్ళ నన్ను మొక్కుతున్నారు అని. అదేవిధంగా ఈరోజు ఈ స్థాయికి రావడం, నాకు ఈ పదవులు రావడం కారణం ఎవరైనా ఉన్నారంటే అది ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాకే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని చెప్పి వారికి నేను శిరస్సు వంచి మా నెల్లూరు సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నా. ఎప్పుడు కృతజ్ఞతని మర్చిపోకూడదు. కాబట్టి మీరు చేసిన సహాయం ఈరోజు ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి కూడా నేను అధ్యక్షుని సేవ చేస్తున్నా అంటే కారణం మొత్తం క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఫర్ మీడియాకి మాత్రమే అని చెప్పేసి నేను చెప్తున్నానన్న. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ వికాస్ పాండే గారు, కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ వికాస్ పాండే గారు తీసుకున్నటువంటి ఒక వాయిస్ ఏది ఉందో, ఆల్రెడీ ఆయన విశాఖపట్నంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యా హక్కు చట్టం మేము ఈ యొక్క రాష్ట్రంలోనే కాదనా, టోటల్ ఇండియా వాయిస్ తీసుకున్న వాయిస్. విద్యా హక్కు చట్టం ఏదుందో ఆ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవి కూడా అమలు కావట్లేదు కాబట్టి, జీవోలు ఎవరు అనుసరించట్లేదు కాబట్టి వీటి మీద మనము ఒక మంచి అవేర్నెస్ ని కండక్ట్ చేసి నష్టపోతున్నటువంటి పిల్ల యొక్క తల్లిదండ్రులని వెనక ఆసరాగా నిలబడాల్సిన అవసరం కన్స్యూమర్స్ కి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డిఓకి సంబంధించినటువంటి ఆ వర్గం అంటే ఆ అధికారి చేయాల్సిన పనిని కూడా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ గుర్తు చేసే విధంగా మీరు పని చేస్తున్నారు కాబట్టి, అంటే మీరు పని చేయట్లేదు కాబట్టి తెలియజేయాల్సిన అవసరం మాకుంది. కాబట్టి ఏ జీవోలో చూసుకున్నా విద్యా హక్కు చట్ట ప్రకారం ఏ జీవోలో తీసుకున్నా ఐఐటి జేఈ నామ్స్ అనేది ఆ బోర్డులో పెట్టుకోవాలని ఈ జీవో నెంబర్ 1 ఎక్కడ కనబడలేదే. మీ కంటికి డిఓ గారు ఆ బోర్డులు కనబట్లేదా అని అడుగుతున్నా. అందంగా ఆడపిల్ల కనబడతాయి లవ్ చెప్తాన్నట్టు అన్న అతను మాట్లాడుతున్నాడు ఇస్తాడనా? అతను మాట్లాడి ఇస్తే బాగుంటుంది.